హలో నమస్కారం. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీలో జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం బయటికొచ్చినటువంటి విషయం చాలా విచిత్రంగా మనకు కనిపించవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా నిజంగా కూడా ఆ బయటికొచ్చినటువంటి వ్యవహారాన్ని మనం ఒకవేళ సూక్ష్మంగా పరిశీలించినట్టయితే చాలా గమ్మత్తైనటువంటి చాలా విచిత్రంగా బయటికొచ్చిందది. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు కూడా ఊహించనటువంటి రీతిలో అది బయటికొచ్చింది. ఈ టీసీఎస్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక హైందవ అమ్మాయి ఆ రోజు ఆఫీస్‌కి వెళ్ళే సమయంలో తన యొక్క నెత్తిపై తిలకం ధరించి పూర్తిగా ఒక హైందవ సంస్కారంతో ఒక సాంప్రదాయకమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి అదే రీతిలో ఆఫీస్‌లోకి వెళ్తూ క్రమక్రమంగా తన యొక్క వేషధారణను గాని, తన యొక్క ఆలోచన విధానాన్ని గాని మార్పులు రావడం అన్నది వాళ్ళ తల్లిదండ్రులు గమనించారు. నెత్తి మీద తిలకం ధరించి నిత్యం పొద్దునే పూజ చేసి ఆఫీస్‌కి వెళ్ళే ఈ అమ్మాయి పూజ చేయడం మానేయడం, తన నెత్తిపై తిలకం ధరించడం అన్నది మానేయడం, క్రమక్రమంగా ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు కూడా తమ యొక్క గదిలో తలుపులు మూసుకొని నిర్వహించడం, ఇలాంటివి గమనించిన తర్వాత కంగారు పడినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆమెను నిలదీసి అడిగినప్పుడు కూడా ఆమె దానికి పెద్దగా సమాధానం చెప్పకుండా మౌనం వహించిందని, తర్వాత వాళ్ళు ఉద్యోగాన్ని సైతం మాన్పించి ఇంట్లో కూర్చుండబెట్టినప్పుడు కూడా ఆ అమ్మాయి నోటి నుంచి వచ్చినటువంటి ఆ స్నేహితుల మరియు వాళ్ళ యొక్క సహ ఉద్యోగుల పేర్లు ఆవిడ చెప్పినప్పుడు వీళ్ళకి మరింత ఆశ్చర్యం వేసింది. అందరూ ఈ ముస్లిం నామధేయులుగా ఉన్నటువంటిప్పుడు ఉన్నారని వాళ్ళు గమనించినప్పుడు వాళ్లకు ఇక నిశ్చయంగా ఇది ఏదో పెద్ద వ్యవహారం జరుగుతుందని గమనించినటువంటి తల్లిదండ్రులు నేరుగా తమకు తెలిసినటువంటి ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ వ్యవహారం చెప్పడం. బహుశా అప్పుడు ఆ కేసు నమోదు చేశారా లేదా అన్నది ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ఆ పోలీస్ అధికారి బహుశా ఒక మహిళా పోలీస్ అధికారి అని తెలియవస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఎవరైనా సరే ఒక పోలీస్ అధికారి దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అక్కడి నుంచి దీనిపై ఒక నిఘా పెట్టడానికి లేదా దీన్ని అండర్ కవర్ ఆపరేషన్ దా కంపెనీపై నిర్వహించడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం, దాని తర్వాత మరో ఎఫ్ఐఆర్ మెల్లగా క్రమంగా అక్కడ దానిష్ షేక్ అనే ఒక ఈ టీమ్ లీడర్, అక్కడ ఉన్నటువంటి ఒక టీమ్ లీడర్ పై మరో అమ్మాయి ఒక కంప్లైంట్ తో రావడం, అందులో ఇతను నాకు ఉద్యోగం ఇప్పించిన మాట వాస్తవమైనప్పటికీ నన్ను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి నాతో లైంగిక సంబంధంలో ఏర్పడి తర్వాత నాకు ఇతను పెళ్లి అయినటువంటి వివాహమైనటువంటి వ్యక్తిగా తెలిసి మళ్ళీ దాని తర్వాత నాకు దూరం చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, దానిపై ఇది మామూలుగా జరుగుతున్నటువంటి వ్యవహారమే. ఇది పెద్దగా వ్యత్యాసమైనటువంటి కేసు ఏమి కాదు. ఇది చాలా సందర్భాల్లో జరిగినటువంటిది. ఇది కూడా వచ్చినప్పుడు వాళ్ళు బహుశా దాన్ని ఇక పూర్తిగా ఆ ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకుని ఉంటారు పోలీస్ అధికారులు. అందుకే వాళ్ళు ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పోలీస్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక 6-7 మంది అమ్మాయిలను వెతికి పట్టుకొని సెలెక్ట్ చేసుకొని కాస్త ఆంగ్లం అనర్ఘంగా మాట్లాడగలిగే వాళ్ళు, చూడడానికి అందంగా ఉన్నటువంటి వాళ్ళు, వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు, తెలివైన వాళ్లను వెతికి మరీ పట్టి వాళ్లను ఈ అండర్ కరెంట్ ఆపరేషన్ కు సిద్ధపరిచారు. వాళ్ళ ముందు ముందు వచ్చిన సమస్య ఏమిటంటే ఇది ఒకేసారి ఇప్పుడు ఈ 6 ఆ టీసీఎస్ లోకి ఉద్యోగాల కోసం పంపించాలంటే టీసీఎస్ ఒకేసారి ఈ 4 తీసుకోవాలనే నియమం ఏమి లేదు. కాబట్టి అందులో లోపల ఆ కాస్త హెచ్ఆర్ లాంటి ఒక పదవి నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ ఏజిఎం
చాలా మెయిల్స్ ద్వారా ఈ వ్యవహారాన్ని సూచించాడు. కానీ ఏజిఎం దాన్ని అస్సలే పట్టించుకోకుండా ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు ఇలాంటివి సహజంగానే అని తీసి పారేయడం జరిగింది. అయితే అలాంటి ఏదో ఒక వ్యక్తి లోపల నుంచి పోలీసుల ఈ వ్యవహారానికి ఈ అండర్ కవర్ ఆపరేషన్ కు సహకరించారు, వాళ్లే ఈ అమ్మాయిలను అందులో ఉద్యోగానికి తీసుకున్నారు అన్న వార్తలు వస్తాయి. బహుశా అది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే ఒకేసారి 6గురికి అక్కడ లోపల ఉద్యోగాలు దొరకాలి అంటే అంత సులభమైనటువంటి విషయం ఏం కాదు. కాబట్టి ఆ విధంగా బహుశా వాళ్ళు ఆ విధుల్లోకి చేరి ఉంటారు. విధుల్లోకి చేరిన తర్వాత వాళ్లకు ఇవ్వబడినటువంటి ఆపరేషన్ లో నిమగ్నమై ఈ టీం లీడర్లు ప్రధానంగా ఎవరిపైతే ఆరోపణలు వాళ్లకు అందాయో వాళ్ళను సూక్ష్మంగా గమనించి ఈ అమ్మాయిలతో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏమిటి, వీళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లలో చేస్తున్నటువంటి సంభాషణలు ఏమిటి, వీళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నారు, పైగా సీసీటీవీ యొక్క ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అతన్ని కూడా కాస్త స్నేహపూర్వకంగా అతన్ని కూడా తమ అందులోకి చేర్చుకొని దాని ద్వారా వాళ్లకు కావలసినటువంటి సీసీటీవీ ఇమేజ్లను కానీ వీడియోలను కానీ వాళ్ళు భద్రపరుచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అందులో టీసీఎస్ లో ఉద్యోగం చేయడానికి రాలేదు, వాళ్ళు వీళ్లను పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్లకు అదే ఒక బాధ్యత. కాబట్టి వాళ్ళు దాన్నే సూక్ష్మంగా గ్రహిస్తూ అన్నిటినీ సాక్ష్యాలుగా సేకరించారు. సేకరించిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళు నడిపిస్తున్నటువంటి వ్యవహారాల మీద, వాళ్ళు ఈ అమ్మాయిలతో భుజాల మీద చేస్తూ వాళ్లతో స్పర్శించడం, వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ వాళ్ళు ఒక నీడలాగా వెంటాడి అన్ని దృశ్యాలను చిత్రీకరించుకున్నారు. అందుకే దాని తర్వాత ఒక సుప్రభాతంలో వాళ్ళు పట్టుకోగలిగారు. ఇది చాలా ఒక విచిత్రమైనటువంటి వ్యవహారంగానే మనకు కనిపించవచ్చు, కానీ ఇలాగే జరిగింది. కానీ నిజంగా ఇక్కడ అభినందించవలసింది పోలీస్ అధికారులను. ఇలాంటి ఒక కంప్లైంట్ రావడంతో వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కేసులు నమోదయ్యాయో అందులో విభిన్నమైనటువంటి వ్యవహారాలతో కేసులు వచ్చాయి. ఒకటి, ఈ అమ్మాయి నాకు వివాహం చేసుకుంటానని వాగ్దానం చేసి అప్పటికే వివాహమైనటువంటి వాడు కాబట్టి నన్ను శారీరకంగా ఉపయోగించాడు, అత్యాచారం చేశాడు, ఇలాంటివి. ఇది సాధారణంగా వస్తున్నటువంటివి. ఇది పెద్దగా సంచలనం రేపే కేసేమీ కాదు. ఇది సాధారణంగా చాలా చోట్ల జరిగినటువంటిది. రెండవది, ఒక అబ్బాయి ద్వారా ఒక అందులో విధులు నిర్వర్తిస్తున్న ఒక యువకుడు కూడా అక్కడ మతపరమైనటువంటి ప్రత్యేకంగా హైందవ దేవతలను వాళ్ళు హీనంగా విమర్శిస్తున్నారని, వాళ్ళ యొక్క ఇస్లామిక మతంని పొగుడుతూ సమర్థించుకుంటూ దాన్ని యొక్క మార్కెటింగ్ చేస్తున్నారని ఒక యువకుడు కూడా వాళ్లకు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అంటే అన్ని కోణాల్లో వాళ్లకు వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ వచ్చాయో మత మార్పిడుల గురించి, బలవంతమైనటువంటి విశ్వాసాలను వాళ్ళ మీద పెట్టడం, దాన్ని ఆశ చూపించి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇస్తామని, జీతాలు పెంచుతామని, అప్రైజల్లో వాళ్ళను గమనిస్తామని, ఇలాంటి వ్యవహారాలతో కూడా అక్కడ కేసులు వచ్చాయి. కాబట్టి అన్ని కోణాల్లో వచ్చింది. కాబట్టి ఇలాంటివి చాలా జరిగాయి మన దేశంలో. కానీ సామూహికంగా ఒకే సంస్థలో 4 సంవత్సరాల లోపు ఇన్ని కేసులు జరిగినప్పుడు ఇది సంచలనం అయిపోయింది. ఇది చాప కింద నీరులాగా మన దేశంలో చాలా ఆఫీసులలోనూ కార్పొరేట్ ఆఫీసులలో జరుగుతూనే వస్తుంది. కానీ ఇది బయటికి రావడం లేదు. ఒకే చోట ఒకేసారి జరిగాయి కాబట్టి ఇది వింతగా ఇప్పుడు అందరికీ ఆశ్చర్యంగా వేస్తుంది. పైగా ఇప్పుడు మన హిందువులు కూడా ఎంతటి బలహీనమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు వీళ్ళంటే, ఇది ప్రతిషేధించడానికి ఇప్పుడు ఆ కార్పొరేట్ ఆఫీస్ లోకి ఒక ప్రతిషేధం హిందువులు నడిపారు. అక్కడ కూర్చొని ప్రతిషేధం నిర్వహించడానికి. దానికి కూడా వాళ్ళు ఈ కాషాయం రంగు ధరించినటువంటి కండువాలు చుట్టుకొని వెళ్ళవలసి వచ్చింది. అంటే మిగతా వాళ్ళు హిందువులు కాదా? అంటే మీకు అది అవసరం లేదా? ఎంతమంది ఎక్స్ ముస్లిం ఉన్నారు, ఎంతమంది ఇస్లాం వదిలేస్తున్నారు, ఇది వెతకడం కాదు మీరు చేయవలసింది.
ఇలాంటివి జరిగినప్పుడు సామూహిక మీరందరూ రంగంలోకి దిగవలసినటువంటి సమయం ఇది. దానికి కూడా బజరంగ్ దళో శివసేననో వీళ్ళేగిన వాళ్ళకే బాధ్యత ఉందా? మీరు కాదా హిందువులు? ఈ పట్టుబడినటువంటి అరెస్ట్ చేయబడినటువంటి వాళ్ళలో వింతగా ఇంకొకడు పేరు కూడా వస్తుంది. వాడు కూడా హెచ్ఆర్ఏ. అతని పేరు హెచ్ఆర్ పదవిలో ఉన్నటువంటి అశ్విని చైనా. నిజంగా ఇతను హిందువేనా లేకపోతే ఎక్స్ హిందువా? ఇతను ఎవరు? లేకపోతే జిహదీలతో కలిసి వ్యవహారం నడుపుతున్నాడని పరిశీలించవలసినటువంటి అవసరం. మీరు ఇవన్నీ కనుక్కోవాలి. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఈ వ్యవహారం మొత్తంగా ఇప్పుడు ఈ టాటా కంపెనీ టీసీఎస్ యొక్క కంపెనీ యొక్క చైర్మన్ ఇప్పుడు రంగంలోకి దిగి మొత్తం నిండా మునిగిన తర్వాత ఇంతవరకు నిద్రపోతున్నారు వాళ్ళు. మేము ఇంటర్నల్ ఎంక్వైరీకి మీరేం చేస్తారు? ఏం పీకుతారు? ఇప్పుడు ఎంక్వైరీ ఇచ్చి పోలీసులే క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళు చేస్తున్నారు ఎంక్వైరీ. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసి ఏం పీకడానికి? అసలు నిజం చెప్పాలంటే వీళ్ళ మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీ నిర్వహించే వీళ్ళు ఒక చైర్మన్ పదవిలో ఉండి మీరు ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారని ఇలాంటి ఇంత పెద్ద వ్యవహారం మీ కంపెనీలో నడుస్తూ ఉంటే మీరు హాయిగా ఏసీ రూమ్లలో నిద్రపోతున్నారా? ఇప్పుడు వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తారా? ఏం పీకుతారు ఇప్పుడు? వీళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి నిజం చెప్పాలంటే. కానీ అది జరగదు మన దగ్గర. అది ఊహించడానికి కూడా వీల్లేదు. మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద ఇలాంటి కేసులు బుక్ చేయడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. అది మన ప్రభుత్వాలకు అస్సలే లేదు. వాళ్ళు చెయ్యరు. కాబట్టి మనం అంత దూరం ఊహించుకొని బ్రతకడం వేస్ట్. వీళ్ళందరినీ ఇలా కేసులు బుక్ చేసి వీళ్ళ దూరం మొత్తం తీర్చాలి. కఠినమైనటువంటి శిక్షలు వెయ్యగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యవహారాలను మీరు అడ్డుకోగలుగుతారు. ఇప్పుడు వెళ్తారు, జైల్లోకి వేస్తారు. సంవత్సరం లోపే వాళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. మళ్ళీ ఇలాంటి వ్యవహారాలు నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈ మనలాంటి వాళ్ళు రంగంలో దిగుతారు, 2 వీడియోలు చూస్తారు, వాళ్ళు మర్చిపోతారు. సామాజిక మాధ్యమం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నిరంతరం వాళ్ళు మాత్రం దీన్ని పట్టుకుని వేలాడడం కుదురుతుందా? ఎవరికి కుదరదు. ప్రభుత్వాలు కఠినంగా శిక్షించగలిగే చట్టాలను మార్చి ఈ బ్రిటిష్ కాలపు చెత్త చట్టాలను మొత్తం మార్చివేసి కొత్త చట్టాలు రూపొందించి వీళ్లను కఠినంగా తోలు తీసే విధంగా చట్టాలు నిర్మించి ఇంత గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఇలాంటి వ్యవహారాలు మీరు నిర్మూలించలేరు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు కూడా అసలు రోషం అన్న పదమే లేదని నా యొక్క అభిప్రాయం. దీనికి ప్రతిషేధం చేయడానికి కూడా ఒక బజరంగ ఇది కాషాయ రంగు కండువాలు కప్పుకొని రావాలి. మీకు ధైర్యం లేదా? ఆవేశం లేదా? ఇది మీ దేశం కాదా? దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ముసుగులేసుకొని పడుకొని ఉన్నారు లోపల. చెప్తే అందరికి కోపం వస్తుంది. కానీ ఇది జరిగి తీరాలి. జరగకపోతే జరగబోయే నష్టం ఏమిటో మీరు ఊహించను కూడా లేదు. ఇది ప్రతి చోట ఇంత దారుణంగా, అక్కడ 10 మంది జిహదీలు, అక్కడ తీవ్రవాదులు, ఇక్కడ తీవ్రవాదులు, ఆ నగరంలో ఈ నగరంలో పేలుడు పదార్థాలు ఇలా పట్టుపడుతున్నాయంటే దీనన్నది ఇవి దేనికి సంకేతం అని మీరు ఊహించగలుగుతున్నారా? ఈ సంకేతం ఎటువైపుకు వెళ్తుందో అర్థమవుతుందా? వీళ్ళందరి లక్ష్యం గజ్వాయ్ హింద్ అన్నది గమ్యం అటువైపుకు సూచిస్తుంది అన్నది కనీసం మీరు ఊహించగలుగుతున్నారా? వాళ్ళు మౌనంగానే ఆ లక్ష్యాన్ని పెట్టుకుని ఉన్నారు అన్నది వాస్తవం. అది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. భారతదేశంలో కూర్చొని వీళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ చాప కింద నీరులాగా వాళ్ళు ప్రయత్నించేదే దానికి, వాళ్ళు సాధించాలనుకుని వాళ్ళు గమ్యంగా పెట్టుకున్నది అదే. అందులోని భాగాలే ఇవన్నీ. దీన్ని నిర్మూలించగలగాలి, అడ్డుకోగలగాలి అంటే మీరందరూ
రంగంలోకి దిగి మీ విషయం, మీ వ్యక్తిగత విషయం అని భావించి దీనికోసం ప్రయత్నాలు జరగాలి, రంగంలో దిగాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కఠినంగా దీన్ని వ్యవహారం నడపకపోతే, శిక్షించకపోతే, చట్టాలు మార్చకపోతే మీరు వీళ్ళు చేసేలాగా చెయ్యగలగాలి. ఇప్పుడు ఇది బయట నుంచి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఆ కంపెనీలో దాదాపుగా 300 మంది ఉద్యోగులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల 150 మంది ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 300 ఉన్నా, 150 మంది ఉన్నా, అందులో ఈ ముస్లిం ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? మహా అంటే 50 మంది ఉండి ఉంటారు. మిగతా వాళ్ళందరూ హిందువులే కదా. వాళ్ళని పీకారా? వాళ్ళందరూ ఒకటై ఎందుకు ప్రయత్నించలేదు దీన్ని నిరోధించడానికి? వాళ్ళందరి కలిసికట్టుగా గడ్డిపోతతో సమానమైనటువంటి ఉద్యోగం పోతే పోని అని చెప్పి వాళ్ళు ఎందుకు దీన్ని రంగంలోకి దిగి దీన్ని బయటికి చెప్పలేకపోయారు? కనీసం వాళ్ళు కంపెనీకి తెలియజేయలేకపోయారు. వాళ్లకు ఉద్యోగాల భయమో ఏమో మన్నో మషాడం, పై ఉద్యోగులకు చెప్పడం భయంతోనే వీళ్ళు ఈ దేశాన్ని ఇలా ఈ స్థితికి దిగజార్చారు. ఇంకా ఎన్నాళ్ళు భయపడుతూ కూర్చుంటారో తెలియదు. దాదాపుగా 200 మంది పైగా ఉన్నటువంటి ఆ హిందువులు అందులో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన పీకారా? దానికి కాషాయం కండువాలు బట్టి బయట నుంచి రావాలా మనుషులు? మీరెందుకున్నారు? మరి మీరెందుకు ఏమి చేయలేకపోయారు? వాళ్ళు 40 మంది ఇంత పెద్ద వ్యవహారం నడిపారు, మీరు 200 మంది దీన్ని నిరోధించలేకపోయారు. మీ బలహీనత ఏమిటో మీకు అర్థమవుతుందా? మీరెంత బలహీనంగా ఉన్నారో మీకు అర్థమవుతుందా?